సక్కుబాయ్ మా ఇన్ని రోజులు మీ అందరి ముందుగా సక్కుబాయ్ అని చెప్పి నేను వచ్చా. మీ అందరూ నేను చేసిన కంటెంట్ చూశారు అండ్ అలానే నేను చేసే ప్రతి ఒక్క వీడియో చూశారు, ఫన్ ఎంటర్టైన్ ప్రతి ఒక్కటి కూడా చూశారు. సో ఈవెన్ 5 months లో 5K సబ్స్క్రైబర్స్ నుంచి టోటల్ గా 170K సబ్స్క్రైబర్స్ వరకు తీసుకెళ్లారు. సో ప్రతి ఒక్కరు కూడా నిజంగా చాలా థ్యాంక్స్ మా. అండ్ ఇప్పుడు ఏంటంటే ఛానల్లో ఏం జరుగుతుందో మీ ఎవరికి తెలియట్లేదు. సో నేను ఒక చెప్దామని చెప్పి అయితే ఈ వీడియో చేస్తున్నా. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇకపై సక్కుబాయ్ ఛానల్లో నేనైతే రాను. సో సక్కుబాయ్ ఛానల్ కి నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు మా. మీరు అదే కంటెంట్ ఆర్ ఎల్స్ అదే ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే ఇప్పుడు మీ అందరికీ కనిపిస్తున్న ఈ హర్ష వైటీ అనే ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ ఇద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్లో అయితే రండి మా. నేను ఇందులో లైవ్ స్ట్రీమ్స్ పెడతా, కంటెంట్ పెడతా, అలానే వీడియోస్ కూడా డైలీ చేస్తూనే ఉంటా. సో అదేంటి ఇక్కడ ఏం జరుగుతుంది అసలు, నువ్వేమైనా కార్డింగ్ చేసి నిజంగానే దొరికిపోయావా లేకపోతే నువ్వు చచ్చిపోయావా అని చెప్పి చాలా కామెంట్స్ వస్తున్నాయి. కానీ అక్కడ ఏం జరగలేదు మా. మీ అందరికీ తెలిసిందే స్టార్టింగ్ లో మహిరావన్ అన్న అండ్ అలానే నేను కలిసి స్టార్ట్ చేసింది ఇదంతా. అండ్ ఇప్పుడు ఏంటంటే మొత్తం ఛానల్ అంతా కూడా మహి అనే చూసుకుంటారు. సో ఇన్స్టాగ్రామ్ ప్రతిదీ కూడా, గేమ్ అకౌంట్స్ ఎవ్రీథింగ్ కూడా. అందుకని చెప్పి నేనైతే ఛానల్ క్విట్ అయిపోయాను. యాక్చువల్గా చెప్పాలనుకుంటే నేను అసలు యూట్యూబ్ కెరియర్ని ఆపేద్దాం అనుకున్నా. కాకపోతే 170K సబ్స్ ఫ్యామిలీ మా. సో వాళ్ళ కోసం అని చెప్పైనా మళ్ళీ కొత్తగా ఛానల్ పెట్టుకోవాలి అని చెప్పి నేను పెట్టుకున్నా. అండ్ ఒకటి మాత్రం నిజం మా, మీరు ఏంటంటే సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేసాడు, కొత్త నాటకం అది సంథింగ్ ఏవో అంటుంటారు. కానీ నేను చేయాలనుకుంటే ఆ ఛానల్లోనే చేస్తా. బట్ నాకు ఏంటంటే అసలు ఆ ఛానల్ వద్దు. అండ్ నాకంటూ కొత్త ఛానల్ క్రియేట్ చేసా. సో ఏంటంటే ఓన్గా ఒక ఛానల్ ఉండాలి. నాకు ఆల్రెడీ ఉండేవి 2 ఛానల్స్, సో 2 కూడా సేల్ చేసా. అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టుకున్నా. అసలు యాక్చువల్గా చెప్పాలనుకుంటే ఈ ఛానల్ క్రియేట్ చేసింది మహి అన్న. సో ఇంకా దీనికి మహి అన్నలే కరెక్ట్ అని చెప్పేసి మహి అన్నకి ఇచ్చేసా. మొత్తం కూడా మహి అన్నల చేతుల్లోనే ఉంటుంది మా. మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా, నాది ఇది కొత్త ఛానల్, సో దీనికి సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి. మీరు చూపించే సపోర్ట్ బట్టే నేను ఛానల్ చేయాలా ఆర్ఎల్స్ మొత్తం యూట్యూబ్ కెరీర్ ఆపేయాలని ఎప్పుడైతే డిసైడ్ అవుతా. సో ఇక్కడ నుండి ఏంటంటే మహి అన్న వాళ్ళైతే అందులో కంటెంట్ పెట్టుకుంటారు. సో నా సైడ్ నుంచి సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా కామెంట్స్ పెట్టడం నేను చూశాను షార్ట్ వీడియోస్ లో. సక్కు అన్న ఏడి, లైక్ హర్ష అన్న ఏడి, అది ఇదని చెప్పి. సో నేను ఇక్కడే ఉన్నాను మా, హర్ష వైటీ, ఇదే మన కొత్త ఛానల్. సో మీకు దానికంటే చాలా మంచి కంటెంట్ అయితే ఇస్తా. సో మంచి వీడియోస్ పెడతా, స్పిన్నింగ్ వీడియోస్ ఆపను, గేమ్ ప్లే వీడియోస్ ఆపను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది గేమ్ ప్లే కూడా, ఏది కూడా ఆపను మా. ప్రతి ఒక్క కంటెంట్ కూడా మళ్ళీ పెడుతూనే ఉంటా. అది కూడా మీ అందరి కోసం మా. మీరు కామెంట్ పెట్టడానికి నేను ప్రతిదీ కూడా చూస్తూనే ఉన్నా. సో అందుకోసం అని చెప్పి మీకోసమే కొత్తగా ఛానల్ మళ్ళీ క్రియేట్ చేసుకున్నా. ఎవరైతే వాయిస్ మిస్ అవుతున్నారో, ఎవరైతే నేను చేసే కంటెంట్ క్వాలిటీ ప్రతిదీ మిస్ అవుతున్నారో, సో ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి మా. నేనైతే మీరు చూపించిన సపోర్ట్ బట్టి, ఫస్ట్ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి నేనైతే ఇంకా కంటెంట్ చేయాలా వద్దా అని చెప్పి అయితే డిసైడ్ అవుతా. అండ్ ప్రతిదీ కూడా ఇంప్రూవ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నామా. కంటెంట్లో ఇంకా మంచి క్వాలిటీ తీసుకురావాలని చెప్పి అన్నీ అనుకుంటున్నా. సో మీ పైన డిపెండ్ అయ్యి ఉంది. అదంతా పక్కన పెట్టిన సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడైతే గేమ్ ప్లే ఇంకో హెడ్ షాట్ పడింది. ఇప్పుడు ఏంటంటే నేను పీసీలో BR ఆడుతున్నాను అనమాట, నార్మల్ బ్యాటిల్ రాయల్. అది కూడా 2 vs 4 ఆడుతున్నా. మొత్తం కొంచెం బాట్ లాబీ వచ్చింది, కొంచెం మంచి లాబీ వచ్చింది. అండ్ గేమ్ ప్లే ప్రతిదీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నా. ఇంకొన్ని హెడ్లు పడుతున్నాయి, బాగానే ఉంది మొత్తం కూడా. సో ఈ మ్యాచ్ అంతా ఏంటంటే నేను 2 matches ఆడి ఇక్కడ వీడియో అయితే తీసి పెడుతున్నా అనమాట. ఈ వీడియో కోసం అని చెప్పి మొత్తం క్లిప్స్ అన్ని కట్ చేసుకుని మరి పెడుతున్నా. ఇలా బాటగాళ్ళని కొడుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే మనం కూడా బాటగాళ్ళం కాబట్టి. ఇందాకటి నుంచి ఇక్కడ పరిగెడుతుంటే మా వాడు కుట్టేస్తున్నాడు అనమాట. ఇంకోండి వచ్చాడు, అబ్బాయి ఏమన్నా పడింది మచ్చ షార్ట్. సో ఏంటంటే ఇంకంతే, సక్కు ఛానల్లో నేనైతే రాను, కొత్త ఛానల్ ఇది మంది, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి కంటెంట్స్ పెడతా, ఇంకొక 4-5 వీడియోలు పెడితే మీకే అర్థమైపోద్ది కంటెంట్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో గెట్ రెడీ మా, కంటెంట్ అయితే మామూలుగా ఉండదు. అండ్ అలానే చాలా మంది సబ్స్క్రైబర్స్ ఏమన్నా అంటే లైక్ హర్ష వైటీ అనే ఎందుకు పెట్టారో పేరు అని చెప్పి అడుగుతారు కదా. సో నేను ముందే ఆన్సర్ చెప్తున్నా. హర్ష వైటీ అని పెట్టడానికి గల రీజన్ ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి సో గేమింగ్ కంటెంట్ ఒక 90-80% వరకు అయితే గేమింగ్ కంటెంట్ ఉంటది. కాకపోతే ఆ మిగతా 20% కంటెంట్ వ్లాగ్స్ చేద్దామా, లేకపోతే ఎక్కడికైనా టూర్లు వెళ్ళి పెడదామా, లేకపోతే బొమ్మలు చుచ్చి. సో దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి మా, అలా పెడదామా వద్దా అని చెప్పి. సో కొంచెం ఫన్ మూమెంట్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటూ నేను బయటకు వెళ్ళినప్పుడు కానీ అలాంటివన్నీ తీసి పెడదాం అనుకుంటున్నా. సో దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. మీకోసమే ఛానల్ క్రియేట్ చేశాను కాబట్టి మీరు ఎలాంటి కంటెంట్ చేయమంటే సో నేను అలాంటి కంటెంటే చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే అకౌంట్స్ పైన రియాక్షన్స్ కానీ కంటెంట్ అంతా ఆపేస్తా అనుకుంటున్నారు. సో అది కాదమ్మా, ఇంక ఇప్పుడే మొదలవబోతుంది అసలైనది. నేను ఆల్రెడీ చెప్పా వేరే కమ్యూనిటీస్ దగ్గర రిప్రజెంట్ చేస్తామని చెప్పి. సో ఇంకా అకౌంట్స్ అన్నీ మారుతాయి, చాలా పెద్ద పెద్ద అకౌంట్స్ అయితే తీసుకొస్తాం అనమాట. గోల్డెన్ సీజన్ ఐడీస్ లాంటివి, అలాంటివి చాలా పెద్ద పెద్ద ఐడీస్ అయితే తీసుకురాబోతున్నాం. సో మీరు అందరూ స్టే ట్యూన్డ్గా ఉండండి మా, ఎందుకంటే కంటెంట్ అసలు మామూలుగా ఉండదు మన క్రియేటర్స్లోనే. అండ్ ఇంకోటి ఏంటంటే టోర్నమెంట్స్ కోసం కూడా, టోర్నమెంట్స్ ఇలాంటివన్నీ ప్లాన్ చేయబోతున్నాం. బాలు బ్రోతో కొలాబ్ అయ్యాను కదా నేనైతే. సో ఇక్కడ నుంచి నేను ఏంటంటే యాజ్ ఏ సక్కుబాయ్ కాకుండా హర్ష అన్నట్టు వస్తా. సో సక్కుబాయ్ ఛానల్లో మహిరావన్ అన్నలు అయితే వస్తారు. సో నేను ఇంకా ఇప్పుడు కూడా పర్మనెంట్గా సక్కుబాయ్ ఛానల్లో రాకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యా. సో లాయల్ ఫ్యాన్స్ అయినా లేకపోతే లాయల్ సబ్స్క్రైబర్స్ అయినా కొంతమంది అయినా ఉంటారు మా. నాకు ఒక 5,000 members 10,000 members అయినా లాయల్ వాళ్ళు ఉంటారని చెప్పి నాకు తెలుసు.
సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. ప్లీజ్ అడుగుతున్నాను ఏమనుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి నేనైతే కంటెంట్ ఇంకా ముందుకి ఇంప్రూవ్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నా. అంతా మీ పైన డిపెండ్ అయ్యి ఉందేమో. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పడం మర్చిపోయాము, మనకైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా కొత్తది క్రియేట్ చేసా, హర్ష వైటీ అని చెప్పి. సో దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఒకటి ఫిక్స్ అవ్వండి, నేను మళ్ళీ కానీ నా వాయిస్ ఆర్ ఎల్స్ నా కంటెంట్ ఏమైనా కానీ, కంటెంట్ అంటే కంటెంట్ కాదు, మేబీ నా ఎడిటింగ్స్ అలాంటివి ఏది కూడా సక్కు ఛానల్లో రావు. ఏది ఎలా జరిగినా కానీ మిమ్మల్ని మాత్రం వదులుకోలేను మా, ఎందుకంటే మీరు ఇచ్చిన సపోర్ట్ అసలు మామూలు సపోర్ట్ కాదు అది. సో ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి అయితే అనుకుంటున్నా. ఈ ఛానల్లో నేను మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తున్నా, కంబ్యాక్ మంచిగా ఇద్దామని చెప్పి. ఇక్కడ నుంచి నేను తీసుకునే ప్రతి డెసిషన్ కూడా నా పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఒంటరిగానే లైక్ సింగిల్ గా చేస్తాను అనమాట ప్రతిదీ, మీ సపోర్ట్. సో మీలాంటి వాళ్ళందరూ ప్రేమ కూడా నాకు కావాలి. ఇప్పుడు మీ అందరూ నా మీద ప్రేమ చూపించండి. ప్రేమ చూపించడం అంటే ప్రేమని కురిపించండి మా నా మీద. సో మీరు ఈ వీడియోకి ఇచ్చే సపోర్ట్ బట్టి నేనైతే ఛానల్ చేయాలా వద్దని చెప్పి డిసైడ్ అవుతా. సో ముందుగానే చెప్పా. అండ్ ఈ గేమ్ ప్లే అంటారా, గేమ్ ప్లే ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తా. మొబైల్లో కూడా గేమ్ ఆడతా, పీసీలో కాకుండా. పీసీ రీసెంట్గానే తీసుకున్నా ఛానల్ చేద్దామని చెప్పి. సో అందుకోసం అని చెప్పి మళ్ళీ కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకున్నా, చేస్తున్నా. అండ్ అన్న ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఒక్క కామెంట్ పెట్టండి. సో నేనైతే ఇంకా దూసుకెళ్ళిపోతా. ఎలా దూసుకెళ్ళిపోతా అంటే మీకు నిజం చెప్పాలంటే నేను చాలా స్పీడ్గా ఉంటాను మా, నేను చేసే ప్రతి పని కూడా స్పీడ్గానే ఉంటుంది. అంటే మీ అందరిది నా మీద స్పీడ్ గా కార్పెంచి అదే కురిపించండి మా ప్రేమని. ఇంకా తెలుగులో మాట్లాడితే బూతులు వచ్చేస్తున్నాయి, సారీ మా అందరికి. బాయ్ మా, బాయ్ టాటా.